అద్వైతవాది విపరీత మతావలంబీ హస్తాగ్రవర్తి వరపుస్తకమప్యకస్మాత్ ఉచ్చైః పపాత జహసు శృతిమస్తకాని శ్రీవ్యాసచిత్తకమలం వికచీ బభూవ. అత్యద్భుతమైన శ్లోకం అనమాట. అంటే నాకు చాలా ప్రీతిపాత్రమైన శ్లోకాల్లో 70వది. ఇందాక చెప్పాం కదా, అమ్మవారు ఆర్యాంబ తల్లికి ఆ శూన్యవాదాన్నిను ద్వైత భావన పోవడం ఎలా వర్ణించారో అట్లాగా ఇదొక అద్భుతమైన శ్లోకం అన్నమాట. ఏమంటున్నారంటే, ఈ అద్వైత విపరీతవాదులు ఎవరైతే ఉన్నారో, శంకరుడు పుట్టాడు అన్న సమయంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన పుట్టాడు అన్న సమయంలో ద్వైతవాదులు ఉంటారు కదా, అంటే అద్వైతం కాని సిద్ధాంతాలన్నీ ద్వైతవాదం, వినాస్తికవాదాలు ఇవన్నీ కూడా. వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళని ఖాళీ కూర్చోరు. వాళ్ళ సిద్ధాంతాలను గట్టిగా చెప్పాలని చెప్పి వాళ్ళ పుస్తకాలు పట్టుకుని అధ్యయనం చేస్తూ ఉన్నారు పొద్దునే. ఒక్కసారి శంకరుడు పుట్టిన ఒక చక్కటి ముహూర్తంలో వీళ్ళ చేతిలోంచి ఆ పత్రాలు, వారి సిద్ధాంతాలన్నీ జారిపోయాయి అన్నమాట, కింద పడ్డాయి. అందరికీ ఒకేసారి చేతిలోంచి కింద పడిపోయాయి పుస్తకాలు. అంటే జారిపోయింది అనమాట, వారి సిద్ధాంతం చేతిలోంచి వెళ్ళిపోయాయి అన్నమాట, నిష్ఫలం అయిపోతున్నాయి అని చెప్పడం అన్నమాట. అదే సమయంలో ఏమైంది అంటే, శృతిమాత, వేదమాత ఎప్పుడూ లేనిది పక్కుమని నవ్విందట. మంచి పని అయింది మీకు అని చెప్పి. అంటే వేదాన్ని ప్రతిపాదించేవాడు కావాలి, ఎప్పుడు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని చెప్తున్నారు కాబట్టి ఆవిడ కూడా కొంచెం చూస్తూ ఉన్నది, మంచి సమయం రావాలి అని. ఇప్పుడు శంకరుడు వచ్చాడు కదా అని చెప్పి వాళ్ళ చేతిలోంచి ఆ తప్పుడు సిద్ధాంతాలు జారిపడ్డాయి. వాళ్ళు ఉలిక్కిపడి భయపడిపోయారు, అయ్యో ఏమిటి ఇట్లా అయింది అని చెప్పి. అందుకని వేదమాత ఎప్పుడు లేనిది పక్కుమని నవ్విందిట. ఇంకా అద్భుతమైన మాట, శ్రీవ్యాస చిత్త కమలం వికచీ బభూవ. వ్యాసుడు అక్కడెక్కడో తపస్సు చేసుకుంటుంటే ఆయన హృదయ చిత్తము వికసించి ఆనందాన్ని పొందాడట ఆయన. ఎందుకంటే రానున్న కాలంలో ఆయన ఇచ్చిన బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసేవాడు పుట్టాడనమాట. అది ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాడనమాట. అది తపస్సు చేసుకుంటున్నాడు, దాన్ని పండించేవాడు వచ్చాడని అక్కడ ఆయన ఎంతో సంతోషించాడు అని. చాలా అద్భుతమైన వర్ణన అనమాట. అందుకే అన్నది విద్యారణ్యుల వారు కాబట్టే రాయగలుగుతారు. మిగతా శంకర విజయాలను తీసిన అది ఇలా ఉండదు, చరిత్రలాగా వెళ్ళిపోతూ ఉంటుంది, కావ్యాలు కావాలి.